హే గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవి వచ్చేసి మన ర్యాబిట్ బేబీస్ అనమాట. అసలు ఈ ర్యాబిట్ బేబీస్ని ఏ విధంగా అయితే మనం బ్రీడ్ చేయాలి, అసలు ర్యాబిట్స్ ఏ విధంగా బ్రీడ్ చేస్తే వాటి ఫుడ్ ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరు కనుక కొత్తగా ర్యాబిట్స్ కొన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, సో మీ దగ్గర ఉండే ఫామ్ కానీ ఏదైనా షాప్ కానీ లేదంటే ఎవరైనా పెంచుతున్నట్టయితే వాళ్ళ దగ్గర కానీ ఒక మంచి అడల్ట్ మేల్ ఫీమేల్ అయితే తీసుకోండి. సో ఇవి రెండు కూడా అడల్ట్ మేల్ ఫీమేల్ అనమాట. సో బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి ఫీమేల్, వైట్ వచ్చేసి మేల్ అనమాట. సో మేల్ ఫీమేల్ ఏ విధంగా ఫైండ్ చేయాలంటే, ఫీమేల్ యొక్క ఫేస్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, మేల్ ఫేస్ అనేది కొద్దిగా లావుగా పెద్దగా ఉంటుంది అనమాట. ఇంకా చాలా వేస్ ఉన్నాయి అనమాట మేల్ ఫీమేల్ ఫైండ్ చేయడానికి. అదైతే మీకు ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఇంకా లాంగ్ అయిపోతుంది. సో ర్యాబిట్ బేబీస్ పెట్టేయడానికి దగ్గరలో ఉండేటప్పుడు అయితే నెస్టింగ్ మెటీరియల్ అనేది అయితే తీసుకోవడం వెళ్తుంది అనమాట. సో చాలా మందికి ర్యాబిట్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీకు మాక్సిమం ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, దాని ద్వారా మీకు ఏ ఇన్ఫర్మేషన్ అనేది కూడా స్కిప్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ర్యాబిట్స్ క్రాసింగ్ అయినా కరెక్ట్ గా 30 days కి అయితే మనకి బేబీస్ పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో అది సక్సెస్ఫుల్ గా అయితేనే మనకి అప్పటి నుంచి 30 days లెక్క పెట్టుకుంటే కరెక్ట్ గా 30th డేకి బేబీస్ అనేవి పుట్టడం జరుగుతుంది. సో ఒక్కొక్క ర్యాబిట్ ఒక్కొక్క విధంగా బేబీస్ అనేవి పెడుతుంది అనమాట. సో బేబీస్ని ఏ విధంగా కేర్ చేసుకోవాలన్నది కూడా మీకు వీడియోలో అయితే చెప్తాను అనమాట. సో ఫస్ట్గా ర్యాబిట్స్కి ఫీడ్ అనేది మంచిగా ఇవ్వాలన్నమాట. అప్పుడే మనకి బేబీస్ గ్రోత్ అనేది బాగా అవుతుంది. ఫీమేల్ ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు తనకి ఎలాగా డిస్టర్బెన్స్ అయితే చేయకూడదు అనమాట, పట్టుకోవడం లాంటివి ఏవి చేయకూడదు. సో చాలా జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేయాలి. అదేవిధంగా ఫీమేల్ బేబీస్ పెట్టడానికి ఒక మంచి ప్లేస్ అయితే ఇవ్వాలన్నమాట, సేఫ్గా ఉండాలి ఆ ప్లేస్ అనేది. సో కరెక్ట్గా బేబీస్ పెట్టే టైంకి మెయిల్ని అయితే సపరేట్ చేసేయాలి, ఎందుకంటే మెయిల్ ఉన్నట్టయితే బేబీస్ని అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి క్రాసింగ్ అయిపోయి ఇంకా అది ఫీమేల్ ప్రెగ్నెంట్ ఉన్నది కన్ఫర్మ్ అనేసి అయితే మీకు అనిపిస్తే మనం ఇంకా మెయిల్ని సపరేట్ చేసుకోవాలి. సో ఫీమేల్ ప్రెగ్నెంట్ ఉందా లేదా అనేది కూడా ఎలా తెలుసుకోవాలి అంటే, సో మ్యాక్సిమం అది అప్పుడే తెలియదు. కొన్ని డేస్ తర్వాత ఒక 20-25 డేస్లో మీరు ర్యాబిట్ యొక్క స్టమక్ దగ్గర చూస్తే స్టమక్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ర్యాబిట్ బేబీస్ అనేవి మీకు అక్కడ స్టమక్ దగ్గర చాలా స్లోగా టచ్ చేయాలి. సో మీరు కనుక ఎక్స్పీరియన్స్ లేకపోతే అసలు టచ్ చేయకపోవడం చాలా మంచిది, లేదంటే లోపల ఉండే బేబీస్ డిస్టర్బ్ అవుతాయి. సో స్లోగా టచ్ చేస్తే లోపల ఉండే బేబీస్ అనేవి మీకు తెలుస్తుంది అనమాట. సో ప్రెగ్నెంట్ ఉందా లేదా అనేది మీరు ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కరెక్ట్గా డే బిఫోర్ ర్యాబిట్ బేబీస్ పెట్టే డేకి ఒక రోజు ముందు వెళ్తే మొత్తం దాని యొక్క ఫర్ ఉంటుంది కదా, సో ర్యాబిట్ పైన ఉండే ఎంటుకలు అవన్నీ కూడా తీసేసి మీరు ఎక్కడైతే దానికి ప్లేస్ ఇచ్చారో అక్కడికి వెళ్ళి పెట్టేసుకుంటుంది అనమాట. సో మీరు ఏ ప్లేస్ ఇవ్వకపోతే కేజీలోనే ఒక మూలన అయితే మొత్తం గడ్డి అవన్నీ పట్టుకెళ్ళి ఒక చిన్న నెస్ట్లా చేసుకొని మొత్తం ఫర్ అంతా పీకేసి అయితే ఒక చిన్న నెస్ట్లా చేసుకుంటుంది. అందులోపలికి వెళ్ళే బేబీస్ని అయితే పెడుతుంది అనమాట. సో బేబీస్ ఫస్ట్ రోజు అసలు స్కిన్తో పుడతాయి, ఐస్ కూడా ఓపెన్ చేయవు. సో బేబీస్ పెట్టగానే మనం అయితే కొన్ని ర్యాబిట్స్ అనేవి తొక్కేసి చంపేస్తుంటే, కొన్ని ర్యాబిట్స్ అనేవి చాలా మంచిగా చూసుకుంటాయి అనమాట. సో మంచిగా చూసుకుంటే లేదో తెలియాలి అంటే మనం డేర్ చేసి అయితే బేబీస్ని మదర్ దగ్గర వదిలేయాలి ఫస్ట్ క్లచ్కి. సెకండ్ క్లచ్ నుంచి మనకి ఇంకా ఐడియా అనేది తెలిసిపోతుంది అనమాట, అది ఉంచుతుందా లేదా అనేది. సో రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే సపరేట్ చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్తాను. కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు ఫీడింగ్ అనేది. సో బేబీస్కి 2 times ఫీడ్ చేయాలి, మదర్ మిల్క్ అనేది ఫీడ్ చేయాలన్నమాట. 2 times, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఖచ్చితంగా ఫీడ్ చేయాలి. బేబీస్ అన్నీ కూడా ఫీడ్ తీసుకున్నా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో బేబీస్ అన్ని మిల్క్ తీసుకున్నా లేదో తెలియాలి అంటే మీరు స్టమక్ చూసినట్టయితే ఒక సైడ్కి ఉబ్బుతుంది అనమాట. సో స్టమక్ ఫుల్గా మిల్క్ తాగితే స్టమక్ అనేది కొంచెం పెద్ద అవుతుంది. సో దాని ద్వారా మీకు మిల్క్ తాగిందా లేదా అనేది తెలిసిపోతే మొత్తం బేబీస్ అన్నిటికీ కూడా ఈక్వల్గా మిల్క్ అనేది పెట్టాలి, లేదంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గి బేబీస్ చనిపోయే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. సో ర్యాబిట్స్ని ఈ విధంగా ఈజీగా మెయింటైన్ చేసేయచ్చు అనమాట. కాకపోతే మీరు మొత్తం ర్యాబిట్స్ గురించి తెలిసిన తర్వాత ర్యాబిట్స్ కొనుక్కోవడం బెస్ట్ అనమాట. వాటికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలో మీకు తెలియాలన్నమాట. ఒకవేళ ప్రాబ్లం రాకుండా కూడా ఏం చేయాలి అనేది మీకు తెలియాలి, ప్రికాషన్ ఏంటనేది. సో అలాగైతే మీకు ప్రాబ్లం అనేది ఏంటి ఉండదు, ర్యాబిట్స్ ఈజీగా పెంచుకోవచ్చు. సో ర్యాబిట్స్కి గ్రాస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రాస్ లేకుండా కూడా ర్యాబిట్స్ని అంత ఈజీగా మెయింటైన్ చేయలేము. ఈ వీడియోలో మీరు ర్యాబిట్స్ గురించి ఎందుకని తెలుసుకున్నారని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా మీకు ఏమైనా ర్యాబిట్స్ గురించి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను, కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో మీరు అందరూ కూడా ఒక మంచి ర్యాబిట్ పెట్ అయితే తీసుకుంటారని అయితే అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.